హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలకూర రైస్ చేస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి. ఇక్కడ పాలకూర కడిగి పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియను, కొంచెం ఒక 2-3 టమాటాలు ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చూడండి, ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ వేడెక్కాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆవాలు, మళ్ళీ కొంచెం ఆయిల్ కొద్దిగా తక్కువ ఉందండి, దాని గురించి అని కొంచెం వేసిన, తక్కువ అనిపించింది నాకు, దానికోసం కొంచెం వేసిన మళ్ళీ. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి హీట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక స్పూను జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది కొంచెం వేగాలి. ఆవాలు, జీలకర్ర, పప్పులు, శనగపప్పు, కొంచెం మినపప్పు, పోపు దినుసులు వేగిన తర్వాత కొంచెం ఇంకా చూడండి ఎండుమిర్చి వేస్తున్నాను ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం కొంచెం వేగాలి. అవి కూడా ఎండుమిరపకాయ వేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఇంకా హడావిడి అయిపోయింది. దాని గురించి అని తొందరగా ఇంకా ఏం రైస్ అంటే ఒక్కొక్కసారి ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదా, ఇట్లా ఫ్లేవర్ రైస్ చేస్తే ఇక్కడ ఆనియన్ కూడా వేసాను. చూడండి, ఫ్లేవర్ రైస్ చేస్తే కొంచెం వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియను, పచ్చిమిర్చి, ఒక టమాటో. పాలకూరలో టమాటా వేయద్దంటారు, కానీ అందుకే నేను ఎక్కువ 2-3 వేసాను, చిన్న టమాటాలు వేస్తున్నాను. ఇవి ఫస్ట్ బాగా వేపుకోవాలి, ఇవి బాగా వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం బాగా ఫ్రై కావాలి. ఇవి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. ఇవి ఆనియను, పచ్చిమిర్చి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం టమాటా వేసుకుందాం. చూడండి, పిల్లలు ఎవరైనా కొంచెం తినరు. ఇట్లా లంచ్ బాక్స్ ఇట్లా వెరైటీగా చేసేస్తే ఆకుకూరలు ఈజీగా వాళ్ళకి కనబడకుండా తినేస్తూ ఉంటారు. నేనైతే మా ఇంట్లో ఎట్లా చేస్తానో మా పిల్లలు తినేస్తారు. మీ ఇంట్లో ఎట్లనో ఉన్నారో చూడండి. కొందరు పిల్లలు ఓన్లీ పప్పు అయితేనే తింటారు, కానీ మా ఇంట్లో నేను ఇట్లాగే చేస్తాను ఆకుకూరలు తినకపోతే. దాని గురించి అని అట్లా చేసిన. ఇప్పుడు కూడా నేను ఇంకా చూడండి, ఇవన్నీ కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు ఇంకా ఫ్రై అయిన తర్వాతనే మనం వేరే ఆప్షన్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఇక్కడ, అది కూడా కొంచెం ఫ్రై కావాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేపాలి. బాగా వేయించిన తర్వాత కొంచెం ఇక్కడ యాడ్ చేసాను చూడండి, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఓన్లీ ఎల్లిపాయలైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా ఇది రెడీగా ఉంది కాబట్టి ఇది వేసిన. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా ఇది కొంచెం ఫ్రై అయినాయి బాగా. ఇది పసుపు వేసాను ఇక్కడ. పసుపు వేసిన తర్వాత కొంచెం ఇది ఫ్రై కావాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇది వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. చూడండి, పసుపు కూడా వేసిన తర్వాత వేగాలి. ఇప్పుడు కొంచెం చిన్న టమాటాలు వేసుకున్నాను. చిన్న టమాటా వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. టమాటా కూడా బాగా పేస్ట్లా కావాలండి.
పేస్ట్ లాగా అయిన తర్వాతనే మనం అది మిగతా అది పాలకూర వేసుకోవాలి. ఇప్పుడు పాలకూర వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై కావాలి. పాలకూర కూడా కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆకుకూరలన్నీ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. టైం పట్టవు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇది ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ వేసాను కొంచెం చూడండి, ఇట్లా ఫ్రై చేసి మెల్లగా కలుపుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఇట్లా మనం కలుపుతుంటేనే అది ఫ్రై అయిపోతుందండి ఆటోమేటిక్గా. ఏది ఏ లీఫీ అయినా ఆకుకూరలు ఏవైనా ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూడండి, మనం కలుపుతున్నప్పుడే అయిపోతుంది. అది పెద్ద పట్టదు మనకు. ఒక టైం లేనప్పుడు తొందరగా చేయాలి హడావిడిగా అన్నప్పుడు 2 నిమిషాల్లో ఇట్లా వాళ్ళకి ప్రోటీన్ అందుతుంది. ప్లస్ మంచిగా లంచ్ బాక్స్ కూడా వెరైటీగా కనబడుతుంది. మంచిగా నీట్గా తింటారు. నేనైతే ఎక్కువ శాతం ఇట్లనే చేస్తాను. ఆకుకూరలు ఏమన్నా ఇంట్లో ఉంటే లంచ్లోనే ప్రిపేర్ చేస్తాను. పప్పు చాలా తక్కువ నేను చేసేది. ఇది లంచ్లో కానీ ఫ్రై కానీ ఇవి రెండే చేస్తాను. ఆకుకూరలతో ఇంకా పప్పు అంటే అంత మళ్ళా అదే అయిపోతుంది. దానికోసమని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయింది. నేను చేసిందే మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే చేయండి, లేదంటే లేదు. నేనైతే ఇట్లనే చేస్తాను. మా ఇంట్లో మా పిల్లలకైతే ఇట్లనే చేస్తాను నేను. ఆకుకూరలతో లంచ్ బాక్స్లు ప్రతి ఆకుకూరతో చేస్తాను ఇట్లనే నేను. ఏది ఆకుకూర ఇష్టంగా, ఇంకా ఆకుకూరలు వాళ్ళకు బాగా అందుతాయి, మంచిగా తింటారనమాట. ఇక్కడ కొంచెం ధనియాల పొడి వేసిన చూడండి. ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం వేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మర్చిపోయాను కానీ వేసుకోవాలి. జీరా పౌడర్ వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. చూడండి, ఇట్లా కలిపేసుకొని రైస్ వేసుకున్నా. 2 కప్పులు రైస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలి. స్టవ్ మీదనే చిన్నగా పెట్టాలి, సిమ్లో పెట్టాలి. స్టవ్ పెట్టి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు సాల్ట్, ఈ కారం, ఉప్పు ఇవన్నీ రైస్కి పట్టాలి. మంచిగా రైస్కి పట్టినంతవరకు మంచిగా నీట్గా కలుపుకోవాలి మొత్తము. ఇంకా నేను కారం ఏమి వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేసిన అంతే. ఇంకా సపరేట్ మళ్ళీ కారం అంటూ వేయలేదు. ఇంకా ఒకవేళ మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోండి. మాకైతే అది సరిపోతుందని నేను వేయలేదు పిల్లలకి. చూడండి, ఇట్లా మొత్తం మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం లంచ్ బాక్స్లో ప్యాక్ చేసుకుందామే, అంతే. వెరీ సింపుల్ అయిపోతుంది. రైస్ ఇంకా ఈజీ అయిపోతుంది, 2 మినిట్స్లో అయిపోతుంది. మంచి ఏదైనా ఆకుకూరలు మంచిగా తినేస్తారనమాట. వాళ్ళకి ఏం కనిపించదు. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసిన చూడండి. సాల్ట్ వేసిన తర్వాత కలిపేస్తూ ఉంటాను. నేను ఎక్కువ కర్రీల కంటే ఇట్లా ఫ్లేవర్ రైస్లే ఎక్కువ పెడతాను బాక్స్లలో. ఇంకా ముందు కొత్త ఫ్లేవర్ రైస్లు అన్నీ పెడతా ఉంటాను బాక్స్లలో. ఎక్కువ లంచ్ బాక్స్లకి నేను రెడీ చేసేది ఇదే ప్రాసెస్. ఎక్కువ కర్రీ ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ పెట్టేస్తున్నాను. స్కూల్కి టైప్ అయిపోయింది, రెడీ అయిపోయారు. ఇంకా హడావిడిగా బాక్స్ అయితే పెట్టేస్తున్నా. ఇంకా తర్వాత మళ్ళీ ఈ వీడియో ఇంతేనండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అది ఉంది.